హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే మా రిలేటివ్స్ ఉన్నారండి ఆమలూరులో. అంటే అల్లూరు దగ్గర నుంచి మోపూర్ దాటి మోపూర్లో నుంచి ఆమలూరుకి వచ్చామన్నమాట. అంటే అక్కడ మా రిలేటివ్స్ అందరూ ఉన్నారనమాట. అక్కడికి వాళ్ళు పిలిచారు, అందుకని ఈరోజు వచ్చాము. అయితే ఇక్కడ ఎక్కువగా మల్లె తోటలు, సెంటు జాజి చెట్లు, జాజి మల్లె అంటారు కదండి, ఆ తోటలు అయితే వేస్తారనమాట ఇక్కడ. ఇది వరకు మేము వచ్చినప్పుడు మల్లె తోట ఉండింది, అవి తీసేసి ఇప్పుడు మళ్ళీ విరజాజులు అంటే సెంటు జాజు అంటామండి మేము ఎక్కువగా. ఆ చెట్లు అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే చూడండి మొగ్గలు వేస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఈ అక్క వాళ్ళదేనండి తోట. అక్క పేరు కామేశ్వర అక్క గారు. వీళ్ళు సొంతంగా కాళ్ళ మీద నిలబడి ఈ తోటనైతే కొనుక్కున్నారనమాట. దీన్ని ఎట్లాగ వస్తుంది ఏందని చెప్పని మా సబ్స్క్రైబర్స్కి చెప్పండి అక్క అని చెప్పని పిలిచాను అనమాట. పాపం అలవాటు లేకపోయినా వచ్చారు. అక్క ఎట్లాగా ఎన్ని రోజులకు వస్తుంది మనకి పూలు? ఏ నెలలో వస్తుంది? మే నెలలో అయితే పూలు వస్తాయంటండి. చూడండి ఇప్పుడే మొగ్గలు వేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ వచ్చే లోపల మే నెల కల్లా నిండుగా వచ్చేస్తుందంట. మే నెల వచ్చినప్పుడు ఎన్ని నెలల వరకు కోసుకోవచ్చు? 7-8 నెలల వరకు కోసుకోవచ్చు అంటండి. అంటే దాదాపు డిసెంబర్ నెల వరకు కోసుకోవచ్చు అనుకుంటా. ఎట్లా సేల్ చేస్తారు మీరు వీటిని? ఈ కోసి మార్కెట్కి వేసేస్తారు. మార్కెట్కి వేస్తారంటండి. ఎట్లాగా రేట్ ఎట్లా ఉంటుంది? ఏ రోజు రేటు ఆ రోజు ఏ రోజు రేటు ఆ రోజు ఉంటుందంటండి ఈ పూలు. మామూలుగా మనం ఇప్పుడు మార్కెట్లో కొనాలంటే చాలా రేటు ఉంటుందండి పూలు. వీళ్ళు ఏంటంటే స్వయంగా వీళ్ళే మీరే కోస్తారా? కూలీలు పెడతారా? వీళ్ళే కోసుకుంటారండి. వీళ్ళే కోసుకొని వాళ్ళే మార్కెట్కి వేసుకొని సేల్ చేసుకొని వస్తారనమాట. మార్కెట్లో అమ్మే వాళ్ళ దగ్గర వేస్తారు. ఆటో కూడా వచ్చిద్దంటండి, ఇంటికి వచ్చి కోసుకొని వెళ్ళిద్దంట. చూడండి మల్లె తోట అయితే చాలా బాగుందండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు చూశాను, అది మల్లెపూలు. ఇదైతే విరజాజులు, సెంటు జాజి అంటారు అనమాట. ఈ తోటనైతే చూస్తున్నా. చూడండి పిల్లలు అందరూ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. అందరం వచ్చామండి. చూసారు కదా సెంటు జాజులో ఉండే లక్షణాలు ఇవి. అయితే లాభం ఒక రకంగా చూస్తాం అక్క. ఉంటుందా? కష్టానికి తగిన లాభం ఉంటుందా? కష్టానికి తగిన లాభం ఉంటుందంటండి. అంటే ఎంతెంతో మందులకి పెట్టాలంట. చూడండి అంతగా ఏమంత ఇది లేదు, కాకపోతే మనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఏదో కొద్దిగా దాచుకోవడానికి వస్తుందంట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తోట ఎలా ఉందో కామెంట్ చేయండి. చెట్లను చూపించండి.